ఫ్రెండ్స్, ఈరోజు మనం చింతాకు శనక్కాయ పచ్చడి చిన్న రోలు కదా ఫ్రెండ్స్, కొంచెం కొంచెం దంచి పక్కన పెట్టుకుంటా ఉన్నా. చూడండి, శనక్కాయ పప్పులు, జీలకర్ర, వెల్లుల్లి, దీంట్లోనే చింతాకు సగం దంచేసిన. ఇదంతా ల్యాగ్ అవుతుంది కదా ఫ్రెండ్స్, అందుకని నాకు ఎడిటింగ్ అవి తెలియదు ఫ్రెండ్స్, అందుకని కొంచెం కొంచెం చూపిస్తున్నా. మొన్న మరి 8 minutes అయింది మొన్న చేసింది, అందుకని ఈరోజు కొంచెం అన్నీ దంచుకుంటూ చూడండి. పచ్చాగా దంచి పక్కన పెట్టిన, మళ్ళీ ఇప్పుడు దంచుకున్నాం. ఫస్ట్ అయితే శనక్కాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, కొద్దిగా సాల్ట్, రాళ్ళ ఉప్పు ఫ్రెండ్స్ వేసి దంచుకున్నా. ఇప్పుడైతే కొంచెం మళ్ళీ అది ఇది కలగలిపి దంచి తర్వాత ఆనియన్స్ ఫ్రెండ్స్, ఆనియన్స్ కూడా వేసుకున్నాం. ఆల్రెడీ వెల్లుల్లి వేసా, వెల్లుల్లి ఆనియన్స్ వేసి ఇదంతా దంచాక మళ్ళీ పోపు పెట్టి చెప్తాను ఫ్రెండ్స్. పోపు పెట్టేటప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. తరువాత పప్పు కానీ ఇట్లా చింతాకు పచ్చడి కానీ నెయ్యితో పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక 2 స్పూన్లు నెయ్యి అయితే వేసుకున్నాం. ఫ్లేవర్ బాగుంటుంది, హెల్త్కి మంచిది. ఇది మనం ఇంట్లో చేసుకున్న నెయ్యి కాబట్టి హెల్తీనే ఫ్రెండ్స్. ఒక్క నిమిషం. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర ఫ్రెండ్స్, ఆనియన్స్ ఆల్రెడీ పచ్చళ్ళలో వేసినాం కానీ కొద్దిగా వేసుకున్నాం. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కొంచెం కడిగిన పక్కకు రా, చుట్టుపక్కల ఆడుతుంది కదా ఫ్రెండ్స్. కరివేపాకు కడిగితే మంచిగా అన్నమాట. కాడేది ఎండుమిర్చి ఒకటి తుంచి దీంట్లోకి వేయి. వెల్లుల్లి ఆల్రెడీ పచ్చళ్ళలో వేసి దంచాను ఫ్రెండ్స్, మళ్ళీ అవసరం లేదు. రోలు గడికి నీళ్ళు దాంట్లోకి ఎత్తింది, దీంట్లోకే కదా. అదే కవరు ఉడక 1-2 ముక్కలు తీసేసి కరివేపాకు బాగా క్రిస్పీగా అవుతుంది ఫ్రెండ్స్ మనం కొద్దిగా వేయించేస్తే. నెయ్యి కదా, స్మెల్ అయితే అబ్బా అదిరింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇక అంతే. కొంచెం ఎండుమిర్చి కూడా వేగనిచ్చి పోపు అనుకుంటాం ఫ్రెండ్స్. ఎంత బాగా వేగితే పోపు అంత రుచి వస్తుంది కూర. ఎండుమిర్చి ఒక్కటే వేయాలి ఫ్రెండ్స్. కొంచెం నెయ్యిలోకి అలా జరుపుదాం. మనం రోట్లో దంచుకున్న పచ్చడి ఉంది కదా ఫ్రెండ్స్, మొత్తం వేసేస్తున్నాం. గిన్నెలో కొద్దిగా నీళ్ళు వేసి ఫ్రెండ్స్ బాగా ఏగిపోయింది. కొంచెం ఒక్క చుక్క చాలు కడిగిట్లి చూడండి. పుల్లగా నోటికి రుచిగా శనక్కాయలు, పచ్చి చింతాకు పచ్చడి రెడీ ఫ్రెండ్స్. రోలు కడిగిన నీళ్ళు కూడా వేసాం, మన గిన్నెలో కొంచెం కడిగి వేసాం. కొద్దిగా మరీ గట్టిగా ఉన్న అన్నానికి ఓకే, కానీ చపాతీ అట్లా ఏదైనా తినాలన్నప్పుడు అంత బాగుండదు. కొద్దిగా ఇట్లా కొంచెం మనకు
అద్దుకుంటే అయ్యేటట్టు కొద్దిగా వాటర్ వేసుకుందాం. అంతే, గుమగుమలాడే పుల్లటి శనక్కాయ పప్పులు పచ్చడి రెడీ. పచ్చి చింతాకు దొరికినంతకాలం చేసుకోండి ఫ్రెండ్స్, ఎంజాయ్ చేయండి. బాయ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.